గాయత్రి విద్యానికేతన్లో అంబరాన్నంటిన ముందస్తు బతుకమ్మ సంబరాలు. పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో ముందస్తు బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు రంగురంగుల పూలతో అలంకరించి తెచ్చిన బతుకమ్మలు అందరినీ ఆకర్షించాయి. ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల కరస్పాండెంట్ అల్లంకి రజనీ శ్రీనివాస్ మాట్లాడుతూ, గత కొన్ని శతాబ్దాలుగా జరుపుకుంటున్న బతుకమ్మ పండుగ అనేది మన తెలంగాణ సంస్కృతికి ప్రతీక అన్నారు. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలుకొని సద్దుల బతుకమ్మ వరకు ఇలా 9 రోజుల పాటు 9 రకాలుగా బతుకమ్మను పూజిస్తారు. ఈ పండగ అనేది వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. ఈ రోజులలో విరివిరిగా దొరికే తంగెడు, గునుగు, బంతి, చామంతి తదితర పూలను తెంపి బతుకమ్మలు పేర్చి మహిళలంతా వాటి చుట్టూ చేరి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ లయబద్ధంగా ఆడుతూ పాడుకునే పాటల్లో మహిళలు తమ కష్టసుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి అన్ని వ్యక్తపరుస్తాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. బతుకమ్మ తయారీలో వాడే అన్ని పూలు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఇలా మహిళలు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమైన రంగురంగుల పూలతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. తెలంగాణ ఉద్యమంలో కూడా బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైంది. ఉద్యమ సందర్భంలో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారని అన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థినిలు, ఉపాధ్యాయునిలతో కలిసి లయబద్ధంగా బతుకమ్మ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ మరియు ప్రత్యేక అతిథి ప్రముఖ కళాకారిణి, సామాజిక కార్యకర్త రజితా పవిత్రన్లు విద్యార్థులు, ఉపాధ్యాయ బృందానికి, పోషకులకు ముందస్తు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ విజయ్, రజియుద్దీన్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, పోషకులు పాల్గొన్నారు.
అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్ష ముందుగా తెలియజేస్తున్నాను. బతుకమ్మ మన తెలంగాణకే తలమానికమైనది బతుకమ్మ పండుగ. ఆ పండుగను ఇప్పుడు మనం ఆ పండుగలో రూపం మారిపోయింది. ఏంటంటే ముందు బతుకమ్మ అంటే చుట్టూ చప్పట్లు కొడుతూ తిరుగుతూ ఒకరు రామ రామ రమ ఉయ్యాలో రామనేసి రామ ఉయ్యాలో రామ రామ రమ ఉయ్యాలో రామనేసి రామ ఉయ్యాలో అంటూ వారి నోటి నుంచి జాలువారుతుంటే అందమైన ఉయ్యాల పాటలు జానవారుతుంటే అందరూ చప్పట్లు కొడుతూ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పండుగ మన పూర్వీకులు మనకు అందించిన బతుకమ్మ పండుగ. కానీ నేడు ఆ బతుకమ్మ పండుగ మారిపోయింది. డీజేలో పాటలు, చేతిలో కోలలు, ఒక్కొక్కసారి పంకిడా ఓ పంకిడా అన్న పాటలు, అకబక మరాఠీ పాటలు, ఇవన్నీ వచ్చేసి మన బతుకమ్మ ఉయ్యాల పాటలే అసలు కనుమరుగైపోతున్నాయి. దయచేసి అట్లా కాకుండా మన బతుకమ్మ పండుగను ఉయ్యాల పాటలను కాపాడండి. ఉయ్యాల పాటలు మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఉయ్యాల పాటలను పాడుతూ మనం చప్పట్లు కొడుతూ బతుకమ్మ పండుగను వాళ్ళు ఎలాగ ఇచ్చారో మన పిల్లలకి కూడా మనం అదే విధంగా ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలి. కోలలు పట్టుకొని డీజేల పాటలు నేను ఒక దగ్గర చూశాను. ఏంటంటే బతుకమ్మలను అక్కడ పెట్టిర్రు, పక్కకు జరిగిపోయి అక్కబక్క పాట. బతుకమ్మలు పాపం బతుకమ్మలు నా చుట్టూ తిరిగే మన తెలంగాణ పిల్లలేరి అంటూ ఎంత బాధపడి ఉంటుందో. దయచేసి అలా కాకుండా అయినా ఇంత మార్పు జరిగినా, బతుకమ్మలో ఇంత మార్పు జరిగినా కనీసం ఒక ఛానల్లో కానీ దేంట్లో కానీ ఒక చర్చా వేదిక కానీ ఏమీ లేదు. అసలు టోటల్ గా మన సంస్కృతి బతుకమ్మ సంస్కృతే మారిపోయింది. దయచేసి అందరూ అలా కాకుండా మన తల్లిదండ్రులు మనకు అప్పచెప్పిన బతుకమ్మ సంస్కృతిని కాపాడండి. మంచి చప్పట్లు కొడుతూ బతుకమ్మ నాడండి, మంచి ఉయ్యాల పాటలు పాడండి. ఉయ్యాల పాటలు పాడుతూ స్వయంగా మీరు పాడుతూ మీరు ఆడండి. అంతేగాని డీజేలో పాటలు పెట్టుకొని అవేవేవో పాటలు పెట్టుకొని మీరు బతుకమ్మ సంస్కృతిని పాడు చేయొద్దని నేను కోరుకుంటున్నాను. దయచేసి మీరందరూ మీ తెలంగాణ మన సంస్కృతిని కాపాడండి, ఆ బతుకమ్మ సంస్కృతిని కాపాడండి, బతుకమ్మ పాటలను కాపాడండి, ఉయ్యాల పాటలను కాపాడండి అని కోరుకుంటున్నాను. విద్యానికేతన్లో ముందస్తుగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలను నిర్వహించుకోవడం జరిగింది. సో మన తెలంగాణకే ఎంతో ప్రాముఖ్యమైన ఈ పండుగ బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను పిల్లలకి తెలియజేసి ఆ బతుకమ్మలో ఏ విధమైన పూలు ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించాలి, వాటిని ఉపయోగించడం వలన కలిగే లాభాలేంటి అవన్నీ కూడా పిల్లలకి వివరించి వాళ్ళు శాస్త్రయుక్తంగా సాంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆడే విధంగా మేము ఈరోజు జాగ్రత్తలు తీసుకున్నాము. సో మన సంస్కృతి సాంప్రదాయాలకు వారధి పిల్లలు. అలాంటి పిల్లలకి చిన్నప్పటి నుండే మనం ఇలాంటి మన ఆచారాలు సాంప్రదాయాలు నేర్పిస్తే ఒక ముందు తరానికి మనం మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఈరోజు ముందస్తుగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలలో మా పాఠశాలలోని విద్యార్థులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళ ఇంటి చుట్టూ పరిసరాలలో లభించే పువ్వులను తీసుకొచ్చి శ్రద్ధగా భక్తితో బతుకమ్మలుగా పేర్చి చక్కగా ఆడటం జరిగింది. దీనికి నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు.